ప్రెగ్నెన్సీలో ఒక్క ఐరన్ డెఫిషియన్సీ వల్ల మేల్ బేబీ ఫీమేల్‌లా తయారవుతుందంట. చాలా వింతగా ఉంది కదా వినడానికి. మనం ఏ మెడిసిన్స్ వాడినా అవి ఫస్ట్ యానిమల్స్ మీద ప్రయోగించి అవి సక్సెస్ అయితేనే హ్యూమన్స్ మీద ట్రయల్స్ స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా ఎలుకల మీద ప్రయోగిస్తారు. అలా ఒక స్టడీలో ఏం తెలిసిందంటే ఎలుకలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాటికి సివియర్‌గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కడుపులో ఉన్నది మేల్ బేబీ అయినా కూడా ఫీమేల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతున్నాయంట. ఒక ఎంజైమ్ మేల్స్‌లో టెస్టిస్ డెవలప్‌మెంట్‌ని ఇనిషియేట్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఫంక్షన్ అవ్వాలంటే ఐరన్ చాలా అవసరం. సరిపోను ఐరన్ లేకపోతే ఎంజైమ్ ఫంక్షన్ అవ్వదు. ఎంజైమ్ ఫంక్షన్ అవ్వకపోతే మేల్ బేబీలో టెస్టిస్ డెవలప్ అవ్వవు. దానికి బదులు ఓవరీస్ డెవలప్ అవుతున్నాయంట. ఓవరీస్ అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఒక్క ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇంత మేజర్ స్విచ్ జరుగుతుంది ఎలుకల్లో. దీనిలో ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సి ఉంది. హ్యూమన్స్‌లో కూడా ఇలానే ఉంటుందా? ఇలాంటి స్విచ్ అంటే మేల్ బేబీ టు ఫీమేల్ మారుతుందా అని ఇంకా తెలీదు.